మన అనుకున్న వాళ్ళే మనల్ని మోసం చేస్తున్నారు. అది కూడా మనకి తెలియకుండానే. మన ముందు మనల్ని ప్రోత్సహిస్తున్నట్టు నటించి, మన వెనక చేయాల్సిన చెత్త పనులన్నీ చేసి పెడుతున్నారు. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళే మనల్ని ఒక మాట అంటే మనం ఎంత బాధపడతాం. అసలు ఆ మాట అనేది మనం తీసుకోలేం. అలాంటిది మన అనుకున్న వాళ్ళే మనల్ని మోసం చేస్తుంటే ఇంకా ఆ పెయిన్ ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతామా? మాకు ఈ ఇష్యూ జరిగిన దగ్గర నుండి మన అనుకున్న వాళ్ళ మీద అస్సలు నమ్మకం లేదు. ఆ ఇష్యూ ఏంటి అనుకుంటున్నారా? మా తమ్ముడికి ఇలా కోడిపుంజులు, కోళ్ళంటే చాలా ఇష్టము అని చెప్తూనే వచ్చాను కదా! నేను చాలా వీడియోస్ నుండి. చాలా ఇష్టంగా కోడిపుంజులని తీసుకొచ్చి చాలా ప్రేమగా పెంచుతూ ఉంటాడు. అలానే 2 కోడిపుంజులు చాలా ఎక్స్‌పెన్సివ్ రేట్స్ ఉన్న కోడిపుంజులు. వాటిని మన అనుకున్న వాళ్ళు వచ్చి బేరాన్ని అడిగారు. కానీ ఆ బేరం కుదరలేదని వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయినట్టే ఉంటే ఓకే. కానీ అదును చూసి ఆ కోడిపుంజులనేవి తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ మేమంతా ఇంట్లోనే ఉన్నాం. కానీ ఎలా కన్నేసి ఆ కోడిపుంజుల్ని మా ఇంట్లో నుండి తీసుకెళ్లారో అనేది మాకు కూడా తెలియలేదు. దానాకి వెళ్ళాయి కదా, ఇంటికి అవే వస్తాయి అనుకొని మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా వెయిట్ చేస్తున్నాం, ఇంకా వెయిట్ చేస్తున్నాం. అస్సలకి అవి దాని జాడ కూడా లేదు. ఇంకా మాకు కూడా మ్యాటర్ తెలిసిపోయింది. ఆ కోడిపుంజులనేవి ఎప్పుడో తీసుకెళ్ళిపోయారు వాళ్ళు అనేసి. ఈ విషయం జరిగిన వెంటనే ఇంకా నాకు తెలిసిన ఫ్రెండ్స్‌కి, అన్నయ్య వాళ్ళకి ఇలా పిక్ సెండ్ చేసి ఈ విషయం అంతా చెప్పాను. పాపం వాళ్ళ వంతు సహాయం కూడా వాళ్ళు చేసి తెలుసుకున్నారు. ఇది ఎవరో బయట వాళ్ళు చేసిన పని కాదు. మన అనుకున్న వాళ్ళే చేశారు. మాకు కొంచెం బాగా కావాల్సిన వాళ్ళు. ఇంకా ఈ విషయం జరిగింది. సర్లే ఉత్తి పుణ్యానికి ఒక వస్తువు తీసుకుంటే దేవుడే చూపిస్తాడు కదా అనేసి మేము సైలెంట్ అయిపోయాము. ఈ కోడిపుంజులు ఏవైతే తీసుకెళ్ళి వేరే ఊళ్ళో పెట్టేసి వచ్చేటప్పుడు దారిలో తనకి మంచిగా యాక్సిడెంట్ అయ్యింది. మంచి దెబ్బలు తగిలాయి పాపం. ఇంత పని చేసిన వాళ్ళకి పాపం అని అస్సలకి మెన్షన్ చేయకూడదు. కానీ శత్రువుని కూడా మిత్రులా చూడాలి అని అంటారు కదా! ఆ ఉద్దేశంతో పాపం అంటున్నా నేనైతే. ఏదైనా ఒక వస్తువు ఉత్తి పుణ్యానికి కోరుకోకూడదు. అలా ఒక వస్తువు మనం కోరుకుంటే మన దగ్గర 2 వస్తువులు పోతాయి. ఆ విషయం తెలుసో లేదో పాపం తనకి. ఈ మ్యాటర్ మాకు తెలిసిందని ఇంకా తనకి తెలియలేదు. ఇలా మన వాళ్ళే మన గురించి మంచిగా తెలిసిన వాళ్ళే ఇలాంటి చెత్త పనులు చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? మేము మ్యాటర్ తెలుసుకొని గొడవకి వెళ్ళొచ్చు. కానీ ఒక ఊర్లో ఉండేవాళ్ళం. మార్నింగ్ లేచిన దగ్గర నుండి ఒకరి ఫేసెస్ ఇంకొకరు చూసుకునేవాళ్ళం. ఇలా గొడవ వేసుకొని ఇలా రాద్ధాంతం చేస్తే బాగోదు కాబట్టి సైలెంట్ అయిపోయాం. సరే దేవుడే చూసుకుంటాడు కదా అనేసి. ఈ విషయం మా బ్రదర్‌కి తెలిసిన తర్వాత పాపం వాడు చాలా ఏడ్చేసి చాలా డల్ అయిపోయాడు. అదేదో సామెతలో చెప్పినట్టు మనిషి ప్రాణం చిలకలో ఉన్నట్టుగా మా తమ్ముడి ప్రాణం కోళ్ళలో ఉంటుంది. అంత ప్రాణంగా పెట్టి పెంచేసరికి ఇలా జరిగేసరికి పాపం చాలా డల్ అయిపోయాడు. ఎలాగోలా నచ్చచెప్పి నార్మల్‌గా మళ్ళీ మార్చాము.